స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ అని అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కింది వానిలో ఏది ట్రూ స్టేట్మెంట్ అని అన్నాడు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. బౌండెడ్ కన్వర్జెంట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇట్ ఈస్ Sn ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n. ఇది బౌండెడ్ అండి, ఇది బౌండెడ్, ఎస్ బౌండెడ్. బట్ లిమిట్ ఆఫ్ Sn తీసుకోండి, +or-1 వస్తుంది, అంటే నాట్ యూనిక్. నాట్ యూనిక్ అంటే నాట్ కన్వర్జెంట్. ఫైనైటే బట్ నాట్ యూనిక్, నాట్ కన్వర్జెంట్, నాట్ CGT. అంటే బౌండెడ్, ప్రతి బౌండెడ్ కన్వర్జెంట్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ అన్బౌండెడ్ అన్నాడు. చూడండి, ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటున్నా, Sn ఈజ్ ఈక్వల్ టు 1/n. సో ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా బౌండెడ్ అవుతుంది కదండి. 0 ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n లెస్ దాన్ 1 అవుతుంది ఫర్ ఆల్ n వాల్యూస్ కి. అంటే బౌండెడ్ అవుతుంది, బౌండ్స్ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్. కాబట్టి ఎక్కడ ఏమన్నాడు? అన్బౌండెడ్ అన్నాడు. ఇది ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. మన కన్వర్జెంట్ ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. కానీ కన్వర్జెంట్ ఏమన్నాడు? అన్బౌండెడ్ అన్నాడు, ఎవ్రీ అన్నాడు. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద ఫాల్స్. సో ఎవ్రీ బౌండెడ్ మోనోటోనిక్ రియల్ సీక్వెన్స్, ఇక్కడ చూడండి బౌండెడ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మోనోటోనిక్ అవుతుంది. సో దెన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దెన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ కన్వర్జెంట్ అవుతుంది. థీరం స్టేట్మెంట్ ఉంది, తెలుసా కదండి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటిది? ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ అన్బౌండెడ్ అన్నాడు. సో ఎవ్రీ కాచీ ఏమవుతుందండి? బౌండెడ్. ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అవుతుంది, అంతే కదండి. ఈజ్ కన్వర్జెంట్ అవుతుంది. ఈ కన్వర్జెంట్ ఏమవుతుందండి? ఎవ్రీ కన్వర్జెంట్ ఈజ్ బౌండెడ్ అవుతుంది. అంటే కాచీ ఏమవుతుందండి? మనకి ఇండైరెక్ట్ గా కాచీ ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. కానీ కాచీ ఏమన్నాడు ఇక్కడ? అన్బౌండెడ్ అన్నాడు. సో ఇట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్, ద రాంగ్ ఆప్షన్. ఇలా మీరు అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ది సీక్వెన్స్ ఈజ్ అని అన్నాడు. ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుందా? కన్వర్జెస్ టు జీరోనా, డైవర్జెంటా, మోనోటోనికల్లీ ఇంక్రీజింగా, మోనోటోనికల్లీ డిక్రీజింగా అన్నాడు. Sn ఈజ్ ఈక్వల్ టు n/n+1 అన్నాడు. S1 చేయండి 1/2 అవుతుంది. S2 చేయండి, ఇట్ ఈస్ ద 2/3 అవుతుంది. S3 చేయండి, ఇట్ ఈస్ ద 3/4 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద 0.5, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.6, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.7. అంటే టర్మ్స్ ఎలా అవుతున్నాయండి? S1 is the less than, S2 is the less than, S3 is the less than, up to so on less than, Sn is the less than Sn+1, less than up to so on. అంటే Sn is the less than Sn+1 for all n. అంటే ఇంక్రీజింగ్ అవుతున్నాయి. 0.5 నుంచి ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్, ఇంకా వచ్చేసరికి పాజిటివ్, అంటే పెరుగుతూ పోతున్నాయి. అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. లిమిట్ చెక్ చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ Sn ఈజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్ లో n కోఎఫిషియంట్ ఏముందండి? 1 ఉంది. హైయెస్ట్ టర్మ్ n కోఎఫిషియంట్ 1. డినామినేటర్ లో హైయెస్ట్ టర్మ్ కూడా n, కోఎఫిషియంట్ ఎంత? 1. 1/1. 1/1 అంటే లిమిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే Sn ఈజ్ CGS టు 1, అంటే కన్వర్జెస్ టు 1 అవుతుంది, నాట్ కన్వర్జెస్ టు 0. ఇక్కడ ఏముంది? కన్వర్జెస్ టు 0 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇచ్చిన రైట్ స్టేట్మెంట్ ఏంటిది? ఇట్ ఈస్ ద మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంక్రీజింగ్ అవుతున్నాయి, టర్మ్స్ లోపల వాల్యూస్ అన్ని ఇంక్రీజింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అని అన్నాడు. కింది వానిలో ఏది ట్రూ కాదు, ఏది నిజము కాదు అని అంటున్నాడు. నాట్ ట్రూ, ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అంటున్నాడు. ఫస్ట్ చూడండి, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 3n+2/n+1 అన్నాడు. న్యూమరేటర్ లో n కామన్ తీయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, న్యూమరేటర్ లో n కామన్ తీస్తే ఇట్ ఈస్ 3+2/n, బై డినామినేటర్ లో n కామన్ తీస్తే 1+1/n. n క్యాన్సల్. n అప్రోచ్ టు ఇన్ఫినైట్, n అప్రోచ్ టు ఇన్ఫినైట్ యాజ్ 1/n అప్రోచ్ టు 0. వి నో దట్ వెరీ వెల్. సో న్యూమరేటర్ లో ఏమవుతుంది? 3/1 అవుతుంది. ఇట్ ఈస్ ఫైనల్లీ 3 అవుతుంది. ఓకే, రైట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 3 ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్ 3 తీసుకోండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, √n ఈస్ ద న్యూమరేటర్ కామన్, ఇట్ ఈస్ ద 3/√n +2, బై డినామినేటర్ లో √n క్యాన్సల్. 1/√n ఏమైతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. ఇన్ఫినైట్, √n is the infinite goes to 1/√n is the 0.
So కాబట్టి it is the 3/0 is the 3/infinity is the 0 plus 2 it is nothing but 2నే. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ట్రూ స్టేట్మెంటే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇది ఆల్రెడీ మనకు తెలుసండి, ఆల్రెడీ చేసాం. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ n పవర్ 1/n ఈజ్ ఆల్వేస్ 1 అవుతుంది అని చెప్పాం మనం. ఆల్వేస్ 1 అవుతుంది. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్ ఇఫ్ n ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 న్యాచురల్ నెంబర్. కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. రైట్ ఈస్ ద ఆప్షన్ 2 ఇస్ ద రైట్ స్టేట్మెంట్. బికాస్ లిమిట్ వాల్యూ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆడ్ టర్మ్స్ ఉందండి. సమ్ ఆఫ్ ద ఆడ్ టర్మ్స్ మీరు చేస్తే సరిపోతుంది. సమ్ ఆఫ్ ద ఆడ్ టర్మ్స్ బై n స్క్వేర్ వాల్యూ చేస్తే 0 రాదు. న్యూమరేటర్ లోనే ఎక్కువ టర్మ్ వస్తుంది, డినామినేటర్ లో కాదు. కాన్స్టాంట్ వాల్యూ వస్తుంది. సో మనకు అది రాకపోయినా ఇట్లా ఆప్షన్స్ ని ఎలిమినేషన్ చేయొచ్చు. సో అదర్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇస్ ద డైవర్జెంట్ అని అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇస్ డైవర్జెంట్ అన్నాడు. కింది దానిలో డైవర్జెంట్ సిరీస్ ఏమవుతుంది అని అంటున్నాడు. చూడండి, డైవర్జెంట్ నాట్ కన్వర్జెంట్ గురించి మాట్లాడారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద సీక్వెన్స్ ఏమవుతుందండి బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. ఏది ఇక్కడ ఆప్షన్ 2 తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ గా. సైన్ సీక్వెన్స్ ఏమవుతుందండి బౌండెడ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే సైన్ ఫంక్షన్ ఎక్స్పాన్షన్ చూడండి, వాట్ ఈస్ ద సైన్ ఎక్స్? x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial minus x power 7 by 7 factorial plus up to so on, because sin function odd function కాబట్టి x powers is the odd numbers. సో ఎక్స్పాన్షన్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది సైన్ ఆఫ్, మీరేం చేయొచ్చు x అంటే 1/n² మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/n³ అంటే n² హోల్ పవర్ 3. సో ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఏమవుతుంది లెస్ దాన్ సమేషన్ 1/n². సో ఇది ఏమవుతుందండి అకార్డింగ్ టు ద పీ టెస్ట్ పీ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది గ్రేటర్ దాన్ 1. ఇది సమేషన్ 1/n పవర్ p రూపంలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది సిజిఎస్ అవుతుంది. బై కంపారిజన్ టెస్ట్ దిస్ ఈస్ ద సిజిఎస్ కన్వర్జెంట్ అవుతుంది. ఇది ఏమవుతుంది కన్వర్జెంట్ అని అంటున్నాడు. మనకు కావాల్సింది డైవర్జెంట్ అని అన్నాడు. మనకు కావాల్సింది డైవర్జెంట్ అన్నాడు. రాంగ్ ఆప్షన్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇప్పుడు ఈ సిరీస్ ఏ రూపంలో ఉందంటే సమేషన్ an ఇంటూ bn రూపంలో ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 1 to infinite. సమేషన్ an ఈజ్ ఈక్వల్ టు bn రూపంలో ఉంటే ఇయర్ bn ఈజ్ ద బౌండెడ్ సీక్వెన్స్. వాట్ ఈస్ ద bn అండి ఇయర్ దేర్? bn ఈజ్ ఈక్వల్ టు tan of 1/n. tan of 1/n ఏమని రాయొచ్చండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ sin of 1/n బై cos of 1/n. 1/n. సో మాడ్యులస్ bn ఏమవుతుంది రేంజ్ ఏమవుతుంది ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. రేంజ్ అనేటువంటిది +1 -1 అంటే సీక్వెన్స్ bn ఏమవుతుంది ఈజ్ బౌండెడ్ అవుతుంది. ఎస్ బౌండెడ్ సీక్వెన్స్. అండ్ మిగిలినటువంటి an చూడండి, an అంటే 1/√n. ఇది ఈస్ ద డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. అండ్ లిమిట్ ఆఫ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది బై డిరిచ్లెట్ టెస్ట్. బై డిరిచ్లెట్ టెస్ట్ నుంచి మనకి ఏమైతుంది సమేషన్ an ఇంటూ bn ఈస్ కన్వర్జెంట్ సిజిఎస్. కాబట్టి ఇది ఏమవుతుంది మనకు సిజిఎస్ అవుతుంది, డైవర్జెంట్ కాదు. సో రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి 4/n³ అని ఉంది. ఇక్కడ an ఏమవుతుందండి ఇక్కడ నథింగ్ బట్ 4/n³ అని అన్నాడు. 4/n³ అన్నాడు. 4/n³ అన్నాడు. లిమిట్ వాల్యూ ఏమవుతుందండి మనకు 0 అవుతుంది. లిమిట్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. దేర్ ఈస్ నో యూస్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ ఈజ్ ద 0 అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో యూజ్. ఎందుకంటే కన్వర్జెంట్ అయితే లిమిట్ 0 అవుతుంది. కన్వర్జెంట్ అయితే లిమిట్ 0 అవుతుంది. లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. లిమిట్ 0 అయినంత మాత్రాన కన్వర్జెంట్ కాదు. కన్వర్జెంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కన్వర్జెంట్ అనుకుందాం అనుకోండి, లిమిట్ ఆఫ్ an ఏం కావాలి 0 కావాలి. సో 0 అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేద్దాము అని అంటే an హోల్ పవర్ ఆఫ్ 1/n చేద్దాం. చేస్తే మనకేమవుతుంది 4 పవర్ 1/n బై n పవర్ 3/n అంటే n పవర్ 1/n హోల్ పవర్ 3 అవుతుంది. మనం లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an హోల్ పవర్ ఆఫ్ 1/n చేస్తే న్యూమరేటర్ 4 పవర్ 1/n ఈజ్ ద 1 అవుతుంది. డినామినేటర్ ఈజ్ ద 1³ ఈజ్ ద 1 అవుతుంది. టెస్ట్ గివ్స్ ద నో ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద రూట్ టెస్ట్. రూట్ టెస్ట్ అనేది గివ్స్ ద నో ఇన్ఫర్మేషన్. రూట్ టెస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వదు కాబట్టి we can utilize the ratio test. We can utilize the
రేషియో టెస్ట్. రేషియో టెస్ట్ ని మనం ఉపయోగించవచ్చు. వాట్ ఈస్ ద రేషియో టెస్ట్ అండి? సో n ఈజ్ ద 1/n³ లేదా మీరు ఇలా సింపుల్ గా చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా చాలా సింపుల్ గా ఉంది కదండి క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. చూడండి 4 ఈజ్ ద అవుట్ సైడ్ కాన్స్టాంట్ సమ్మేషన్ 1/n³ ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 into summation 1/n power p. What is the p value and here there 3? It is the greater than 1 by p test. So this is the CGS convergent. So therefore this series is the convergent. So divergent అయ్యే ఆప్షన్ ఏముందండి? ఫస్ట్ ఆప్షన్ is the divergent. It is the divergent series. లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు? Some modulus summation 1/n is the less than summation 1/n అవుతుంది. ఇది ఏమవుతుంది? ఈ టెస్ట్ ఏమవుతుందండి? ఇది ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది బై పీ టెస్ట్. ఇట్ ఈస్ ద DGS బై పీ టెస్ట్. పీ టెస్ట్ ఎందుకంటే p వాల్యూ ఇస్ ద 1 అవుతుంది. p వాల్యూ ఇస్ ద 1 అవుతుంది డైవర్జెంట్. డైవర్జెంట్ కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏం చేద్దాం? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇచ్చినటువంటి సీక్వెన్స్ ఏంటిదండి? సమ్మేషన్ 1/n అంటే సైన్ ఆఫ్ 1/n బై 1/n. ఈ లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? 1 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. an బై bn. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమ్మేషన్ an ఇస్ ద లెస్ దాన్ సమ్మేషన్ bn అని ఉందనుకోండి. లిమిట్ ఆఫ్ an బై bn వాల్యూ ఇస్ ద ఫైనైట్ వాల్యూ ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకోండి. bn అనేది ఒకవేళ bn ఈజ్ CGS అయితే దెన్ సమ్మేషన్ an CGS అవుతుంది. ఒకవేళ సమ్మేషన్ bn ఈజ్ DGS అవుతే దెన్ సమ్మేషన్ an ఈజ్ ద DGS అవుతుంది. ఇది కంపారిజన్ టెస్ట్ అంటారు. అదర్ టెస్ట్ ఆఫ్ ద కంపారిజన్ టెస్ట్. సో అకార్డింగ్ టు ద కంపారిజన్ టెస్ట్ ఇచ్చినటువంటి సిరీస్ ఏమవుతుందండి? DGS సిరీస్ అవుతుంది అంటే డైవర్జెంట్ సిరీస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదర్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద సో దీని లిమిట్ వాల్యూ అని అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్ వాల్యూ ఏమైనా ఉండని కింద డినామినేటర్ లో మనకి ఏముంది? డినామినేటర్ లో ఏముందండి? n ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఫ్యాక్టోరియల్ ఉంటే మనకు వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ అప్రోచ్ టు కాదు ఇక్కడ n అప్రోచ్ టు ఇన్ఫినైట్. సో 100% ఇది ఏమవుతుంది మనకు? లిమిట్ వాల్యూ ఇస్ ద 0 అవుతుంది. 100% లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? మనకు 0 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అన్నాడు. xn + 1 = 2 - 1/xn అని అన్నాడు. లిమిట్ అప్లై చేసి చూడండి. లిమిట్ ఆఫ్ xn + 1 = 2 - లిమిట్ ఆఫ్ 1/xn. సో xn లిమిట్ l అయితే xn + 1 లిమిట్ l అవుతుంది. సో ఇట్ ఈస్ ద l 2 - it is the 1/l. So if and only if l square is equal to 2l minus 1. So it is l square minus 2l plus 1 is equal to 0. So a minus b whole square is equal to 0. Ante l minus 1 whole square is equal to 0. So therefore l is equal to 1, 1. So therefore l ane limit ఏమవుతుందండి మనకి? లిమిట్ వాల్యూ 1 and only 1 లిమిట్ వాల్యూ, that is the 1 is the right answer. సో దీనికి ఏం ఉపయోగిస్తామండి? ఒకవేళ let limit of xn is the sn is the l అవుతే then limit of n approach to infinite xn + 1 is also l అవుతుంది అని ఉపయోగించుకుంటే సరిపోతుంది దీని కాన్సెప్ట్. సో రైట్. ఇంకోటి which of the following is నాట్ కాచీ సీక్వెన్స్ అన్నాడు. కాచీ సీక్వెన్స్ కానిది అని అంటే, కాచీ కాదు అని అంటే ఇట్ ఈస్ ద నాట్ కన్వర్జెంట్ అని అర్థం. నాట్ కన్వర్జెంట్. కాచీ కాదంటే దట్ ఈస్ ద నాట్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ కాకపోతే అది కాచీ సీక్వెన్స్ కాదు. అది గమనించండి. సో ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? దిస్ ఈస్ ద లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ n + 1/n = 1 అవుతుంది. ఇట్ ఈస్ ఫైనైట్ అండ్ యూనిక్ కాబట్టి ఇది CGS అంటే ఇట్ ఈస్ ద కాచీ అవుతుంది కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సో ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేస్తే రెండో ఆప్షన్ చూడండి. రెండో ఆప్షన్ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏముందండి? ఇది అబ్జర్వేషన్ చేయండి. ఇది e⁻x ఎక్స్పాన్షన్ ఏంటండి మనకు ఆల్రెడీ ఇట్లా ఫ్యాక్టోరియల్స్ ఇచ్చినప్పుడు an ఇచ్చినప్పుడు ఒక టెస్ట్ వాడమన్నాను. an + 1 - an చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే
an ప్లస్ 1 మైనస్ an చేస్తే మీకు మిగిలేది ఏంటిదండి? సో 1 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1/2 1 ఫ్యాక్టో 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్. సో తీసేస్తే క్యాన్సిల్ అవుతే మిగిలింది ఏంటిదండి? 1/n+1 ఫ్యాక్టోరియల్. దీన్నే మనం ఏమనుకున్నాలి? cn. ఒకవేళ సಮೇషన్ cn ఈజ్ cgs అయితే దెన్ మనకేమవుతుంది? సీక్వెన్స్ an ఈజ్ కాచి అవుతుంది. అదే సಮೇషన్ an ఈజ్ నాట్ cgs అయితే ఇట్ ఈస్ సీక్వెన్స్ an ఈజ్ నాట్ కాచి. మనకు ఆల్రెడీ టెస్ట్ తెలుసు ప్రీవియస్. సో అకార్డింగ్ టు ద టెస్ట్ దీని లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ n+1 అని రాసుకోవచ్చు. సో మీరు లిమిట్ చెక్ చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ cn+1/cn చేయండి. మీరు ఖచ్చితంగా అది లెస్ దాన్ 1 అవుతుందా గ్రేటర్ దాన్ 1 అవుతుందా అని చెక్ చేస్తే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. కావాల్సి చెక్ చేయండి. కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ ఏమవుతుంది? ఈజ్ డైవర్జెన్స్ అవుతుంది. బై రేషియో టెస్ట్ cn ఈజ్ డైవర్జెంట్. సಮೇషన్ cn ఈజ్ DGS అవుతుంది కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ DGS. సో కాబట్టి ఇది ఏమవుతుందండి? CGS అవుతుందా DGS అవుతుందా? సో ఖచ్చితంగా మనకు అక్కడ నాట్ కాచి అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఖచ్చితంగా లెస్ దాన్ 1 అవుతుంది. చెక్ చేయండి. సారీ, లెస్ దాన్ 1 అవుతుంది. ఇది CGS అవుతుంది కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఇది కాచి అవుతుంది. అదే మనకు n ఫ్యాక్టోరియల్స్ తీసేస్తే నాట్ కాచి అవుతుంది. ఫ్యాక్టోరియల్స్ పెడితే కాచి అవుతుంది మనకి. సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్స్ ఏమొచ్చినాయండి? ఇక్కడ +r-1 వస్తాయి. చూడండి, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an తీసుకోండి. n ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? e⁻−1 వస్తుంది. n ఈజ్ ద ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుంది? e⁻1 అవుతుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఈజ్ ఈవెన్ అలా అవుతాయి. కాబట్టి రెండు లిమిట్స్ వస్తున్నాయి కాబట్టి నాట్ కాచి, నాట్ కన్వర్జెంట్ కాబట్టి నాట్ కాచి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇది మనకు అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ an+1 - an చేశారనుకోండి మీరు, ఇట్ ఈస్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఇది మిగిలేది ఏంటిదండి? 1/2n+1 అని మిగులుతుంది. అంటే సಮೇషన్ cn ఏమవుతుంది? ఇక్కడ 1/2 ఇంటూ సಮೇషన్ 1/2n అవుతుంది. ఇది ఏమవుతుంది? బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ 1/2 ఇంటూ సಮೇషన్ r⁻n రూపంలో ఉంటుంది. r వాల్యూ 1/2 అవుతుంది, లెస్ దాన్ 1 కాబట్టి సಮೇషన్ cn ఈజ్ CGS అవుతుంది. CGS అవుతుంది కాబట్టి సీక్వెన్స్ ఏమవుతుంది? ఈజ్ కాచి సీక్వెన్స్ అవుతుంది. సో కాబట్టి ఇది కాచి అవుతుంది. నాట్ కాచి ఏంటిదండి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నాట్ కాచి సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద పవర్ సిరీస్ అని అన్నాడు. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద పవర్ సిరీస్ అని అన్నాడు. ఈ రేడియస్ ఆఫ్ పవర్ సిరీస్ ఎలా ఉంది? an ఇంటూ x⁻x0 హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉంది. x0 వాల్యూ ఇస్ ద 0. ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద పవర్ సిరీస్. సెంటర్ ఆఫ్ పవర్ సిరీస్. అండ్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వాట్ ఈస్ ద an అంటే ఇక్కడ n/n ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వీ కెన్ యూటిలైజ్ ద రేషియో టెస్ట్. వెనెవర్ an contain the factorial, we can utilize the ratio test. n+1 whole power n+1 by n+1 factorial. It is nothing but n is the common. It is nothing but n+1. Kachandi, it can be written as an+1 can be written as n+1 whole power of n into n+1 by n factorial into n+1. It's n+1 n+1 cancel. Numerator is the n is the common. So n power n plus 1 plus 1 by n whole power of n by n factorial. We know that 1 by r is equal to limit n approach to infinite modulus an plus 1 by an. We know that very well. What is the an plus 1 by n? It is an plus 1 is the n power n by 1 plus 1 by n whole power of n by n factorial. It is 1 by an is the reciprocal, n factorial by n power n. N power n cancel, n factorial cancel. It is formula is the limit n approach to infinite
1 plus a by x whole power of 1 by x, a by n whole power of 1 by n, అంటే whole power of n is equal to e power of a. According to the formula, this is the e. So 1 by r is equal to e అయితే if and only if r is equal to 1 by e. So radius of the convergent is, it is the radius is, convergent radius is 1 by e. R value is the radius of convergence power series. Which of the following is the series is the convergent అన్నాడు. cos x టేలర్స్ విస్తరణలో ఏది అసత్యం అని అన్నాడు. cos x ఇచ్చాడు, sin x ఇచ్చాడు. సో మీరు ఎక్స్పాన్షన్ చేయండి. e పవర్ x ఎక్స్పాన్షన్ ఇచ్చాను, నాట్ ట్రూ అని అంటున్నాడు. ఫాల్స్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది e పవర్ x అబ్జర్వేషన్ చేస్తే x పవర్ 0 by 0 ఫ్యాక్టోరియల్, x పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ x పవర్ 0 అంటే 1 by 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x క్యూబ్ by 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ x అంటే ఇది ట్రూ స్టేట్మెంట్. సో ఆడ్ ఫంక్షన్స్ ఏం రావాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ sin x ఎక్స్పాన్షన్ ఏం రావాలి, x మైనస్ x3 by 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 7 by 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. సో లిమిట్ అప్లై చేయండి. ఇది n అప్రోచ్ టు n ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ఎక్స్పాన్షన్ చేయండి. సో 0 నుంచి రాస్తే 1 ఫ్యాక్టోరియల్ x పవర్ 0, x పవర్ 1 అంటే x మైనస్ x క్యూబ్ by 3 ఫ్యాక్టోరియల్ సేమ్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. సో e పవర్ x ని ఇలా కూడా ఎక్స్పాన్షన్ చేయొచ్చు, వేర్ c ఇస్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్. మీరు ఇలా కూడా ఎక్స్పాన్షన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో మీకు ట్రూ స్టేట్మెంట్ వస్తుంది. సో మీకు టేలర్ సిరీస్ ప్రకారంగా ఆ సి వాల్యూ ఇస్ ద ఆర్ అన్నాడు కాబట్టి, సి వాల్యూ ఆర్ అన్నాడు కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, సరిపోతుంది మీకు. సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, ఎనీథింగ్ మీరు ఎలా తీసుకున్న సి ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద మీకు ఏమవుతుంది, దిస్ వాల్యూ ఇస్ ద ఈ పవర్ ఎక్సే వస్తుంది మీకు. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో రాంగ్ స్టేట్మెంట్ ఇస్ ద కాస్ అన్నప్పుడు ఈవెన్ 1 టర్మ్ రావాలి, ఫస్ట్ టర్మ్ కావాల్సి చెక్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే ఇట్ ఈస్ ద x పవర్ 0 by 1 ఫ్యాక్టోరియల్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఇది -1 by ఇట్ ఈస్ ద 2 2 జా 4 ఫ్యాక్టోరియల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ x పవర్ 2 అవుతుంది ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది, 1 మైనస్ x స్క్వేర్ by 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ అవుతుంది. కానీ కాస్ x ఎక్స్పాన్షన్ ఏముందండి, 1 మైనస్ x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 6 by 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఈవెన్ ఫంక్షన్, కాస్ ఫంక్షన్ కాబట్టి ఈవెన్ టర్మ్స్ కావాలి, నాట్ ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఏమవుతుందండి మనకు అబ్జర్వేషన్ చేస్తే 4 ఫ్యాక్టోరియల్ ఉంది, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి ఇట్ ఈస్ ద నాట్ ట్రూ అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇలా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇలా ఎక్స్పాన్షన్ చేయాలి. ఇవంతా కూడా ప్రీవియస్ లో ఉన్నటువంటిది, మీకు ఇది అవసరం లేనటువంటిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిఫామ్ కన్వర్జెంట్ అని అన్నాడు. యూనిఫామ్ కన్వర్జెంట్ కాదు అని చెప్తున్నాడు. ఏది యూనిఫామ్ కన్వర్జెంట్ కాదు అని అంటే మీరు -1 వద్ద చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏకరూప అభిసరణ. కన్వర్జెంట్ అవుతుందా కాదా, నాట్ కన్వర్జెంట్ అయితే నాట్ యూనిఫామ్ కన్వర్జెంట్ అవుతుంది, మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అని అన్నాడు. ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? సో కంటిన్యూస్ ఫంక్షన్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ ఇంటిగ్రబుల్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. సో కాంపోజిట్ ఆఫ్ ద ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ అవుతుందా అండి? కాంపోజిట్ ఆఫ్ ద ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ అవుతుందా? ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎట్లనో చూద్దాం. నెక్స్ట్ f ఈజ్ మోనోటోనికల్ ఫంక్షన్. ఎవ్రీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్. ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. ఎవ్రీ బౌండెడ్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఇంటిగ్రబుల్. బౌండెడ్ అయినంత మాత్రాన ఇంటిగ్రబుల్ కాదండి. కాబట్టి ఇదేమవుతుంది, ట్రూ స్టేట్మెంట్. బౌండెడ్ అయినంత మాత్రాన ఇంటిగ్రబుల్ కాదు. ఎవ్రీ కంటిన్యూస్ ఏమేమి ఉన్నాయండి, ఎవ్రీ కంటిన్యూస్, ఎవ్రీ మోనోటోనిక్, every constant functions are integrable. Converse is need not to be true. Converse of need not to be true. Composite function of integrable function is integrable అవుతదా అని అంటున్నాడు. not integrable. Composite of integrable function is not integrable. సో కాబట్టి
సో ఇంటిగ్రేబుల్ అవుతుంది అన్నాడు కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ ఈస్ ద ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ లో చెప్పాము. ఇక్కడ అబ్జర్వేషన్ P స్టార్ ఈస్ ద రిఫైన్మెంట్ ఆఫ్ P అని అన్నాడు. P is the partition, P star is refinement. ఇక్కడ refinement, 1 minute, refinement of P అని అన్నాడు. రిఫైన్మెంట్ ఆఫ్ P అని అన్నాడు. అంటే ఖచ్చితంగా P is the, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, P star is the, P is the subset of, P is the refinement of P star అన్నాడు. P is the refinement of P star అన్నాడు. Which of the following statement is false అని అన్నాడు. సింపుల్ గా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనము P star అనేటువంటిది ఖచ్చితంగా P కి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుందా? సో రిఫైన్మెంట్ అంటే సబ్సెట్ అవుతుందా అండి? ఏది రిఫైన్మెంట్ అవుతుంది అన్నాడో అది ఏమవుతుందండి, మనకు స్మాల్ అవుతుంది. అంటే P star is the subset of P అవుతుంది. సో బిగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ వస్తుంది అని చెప్పాను నేను, మిడిల్లో వస్తుందని అంటున్నా. అంటే U of P కామా F is the less than or equal to L of P కామా F. ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఏదైతే స్మాల్ ఉందో అది బిగ్ ఉంటుంది. U of P star కామా F ఇది అవుతుందా అండి? ఇలా అవుతే ఇది అవుతుంది, L of P star కామా F అవుతుంది. అవునా కాదు? ఇలా అవుతే ఇది అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏంటిది రిఫైర్మెంట్ అని ఎన్నప్పుడు తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటుందా? నాట్ సబ్సెట్. ఏదైతే మెన్షన్ చేస్తున్నాడో అదే మనకి ఏమవుతుంది, పెద్దది అవుతుంది అని అంటే ఖచ్చితంగా P అనేది సబ్సెట్ ఆఫ్ P స్టార్. P స్టార్ కి P కి రిఫైన్మెంట్ అంటే P కన్నా P స్టార్ పెద్దది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలా తీసుకున్నప్పుడు ఇదా వస్తుందా? రాదు. సో ఒకవేళ P స్టార్ సబ్సెట్ అవుతే ఇలా వస్తుంది. కాబట్టి దీన్ని ఏమని తీసుకోవాలి మనం ఇక్కడ? సో ఏదైతే పెద్దది అవుతుందో అది ఏమవుతుంది, మిడిల్లో ఉంటుంది. P స్టార్ కామా F is less than or equal to L of P స్టార్ కామా F. వీటి మిడిల్లో, ఇవి మిడిల్లో ఉంటాయి. దేనికి? U of P కామా F కి, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ L of P కామా F కి. సో మనకు అడిగింది ఏంటిది? ఏ రిలేషన్ అడిగాడు? ఈ రిలేషన్ అడిగాడు. దీనికి మధ్య రిలేషన్. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, మీకు ఇక్కడ ఏముంది, U of P కామా F అనేటువంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు U of P స్టార్ కామా F అంటున్నాడు. కానీ కాదు, ఇక్కడ ఎలా ఉంది, వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంది? U of P స్టార్ కామా F అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు U of P కామా F. U of P కామా F ఏ పెద్దది, రిఫైన్మెంట్ యొక్క అప్పర్ డార్బాక్సం తక్కువ, కానీ ఇక్కడ ఎక్కువ అన్నాడు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆప్షన్. ఏఆర్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్స్ అవుతే, అకర్ణీయం అవుతే, సో మనకి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని అంటున్నాడు. సో అది మనం అబ్జర్వేషన్ చేయండి. ఇది ఒకసారి ప్రాబ్లం చేస్తే వస్తుంది, చూడండి. సో టైం వేస్ట్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ -1 to 1 mod x dx అని అన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ ఏదైనా ఇవ్వనండి, ఏదైనా ఇవ్వను. ఇక్కడ m to n అని ఇచ్చాడు అనుకోండి, mod x మైనస్ a dx, ఈ a తోన స్పిల్ట్ చేయాలి. a తోన స్పిల్ట్, ఇంటీజర్స్ తోన స్పిల్ట్ ఏంటి అంటే -1 to 0 mod x dx, ఇంటీజర్స్ తోన ఇంటిగ్రేషన్ 0 to 1 ఇట్ ఈస్ ద mod x dx అని ఇంటిగ్రేషన్ చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే mod x వాల్యూ ఈస్ ద, ఇట్ ఈస్ నథింగ్ బట్ mod x వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ నథింగ్ బట్ -x అవుతుంది. ఎందుకు? ఇక్కడ x వాల్యూ లోవర్ లిమిట్ ఏముందండి, -1, ఇట్ ఈస్ ద లెస్ దాన్ 0 కాబట్టి -x అని రాయాలి. అదే mod x వాల్యూ మనకి ఏమవుతుంది, +x వస్తుంది. ఇఫ్ x వాల్యూ లోయర్ లిమిట్ ఏమవుతుంది, ఇక్కడ అప్పర్ లిమిట్ కానీ లోయర్ లిమిట్ కానీ మీరు ఏదైనా తీసుకోండి, ఇదే 0 వస్తుంది. 0 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు mod x వాల్యూ x అవుతుంది. కాబట్టి ఫస్ట్ దాంట్లో మనం mod x వాల్యూ ఏమవుతుంది, -x అవుతుంది dx ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to 1 x dx. సో కాబట్టి ఇట్ ఈస్ మైనస్ ఏమవుతుంది, x²/2 అవుతుంది. లిమిట్ ఈస్ ద 0 to, ఇది -1 to ఇది 0 ప్లస్ ఇట్ ఈస్ ద x²/2, ఇట్ ఈస్ ద 0 to 1. సో లిమిట్స్ అప్లై చేయండి. మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఇస్ ద 0 మైనస్ లోయర్ లిమిట్ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఇస్ ద +1/2.
ప్లస్ ఇట్ ఈస్ ద 1/2 మైనస్ 0 అని వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, హాఫ్ ప్లస్ హాఫ్, హాఫ్ ప్లస్ హాఫ్ వాల్యూ ఎంత అండి 1 అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రేషన్ 1 to 5 t upon 1 plus t square into dt అని అన్నాడు. 2 తోన మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేయండి. ఎందుకు చేస్తున్నానో చెప్తాను. 2 తోన మల్టిప్లైడ్ అండ్ డివైడ్ 1 plus t square into dt. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ f dash of x by f of x dx value is, we know that logarithm of f of x. Logarithm of f of x. According to this formula, it is 1/2 is the logarithm of 1 plus t square. So limits is the 1 to 5. Upper limit is the 5. Apply the upper limit minus lower limit. Upper limit 5 square is the 25. 25 plus 1 26. Log 26 minus log 2 value అవుతుంది. Log a by b formula. Log a minus log b. It is the logarithm of 26/2. It is logarithm of 26/2 is nothing but log 13. అంటే 1/2 into log 13 అనేటువంటిది రావాలి. మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, 1/2 into log 13. ఇక్కడ క్వశ్చన్ లో ఏం పడిందండి, ఇక్కడ రాంగ్ పడింది. 1/2 into log 13 అని ఉండాలి. సో ఇక్కడ 1/3 into log 13 ఉంది. సో రైట్ ఆన్సర్ ఈస్ ద 1/2 into log 13 is the right answer. Is it clear? Another question. So which of the given is the binary operation? Given the binary operation is the closed property గురించి మాట్లాడాను. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాడులో 15 పరంగా అంటున్నాడు. ఫస్ట్ దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 14 ప్లస్ 13 12 చేస్తున్నాను. మాడులో 15 ప్రకారంగా 16 అవుతుంది. 16 ని 15 తోనే భాగిస్తే రిమైండర్ 1 అవుతుంది. 1 డజంట్ బిలాంగ్స్ టు ద 0 4 8 12. దీనికి చెందదు. క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫై. ఇట్ ఈస్ ద నాట్ ట్రూ. ఇట్ ఈస్ ద నాట్ ట్రూ. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 4 అండ్ అడిషన్ మాడులో 9 5 చేస్తాను. ఇది 4 ప్లస్ 9 5 ఈస్ ద 9. 9 అండర్ 9 తోనే భాగిస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 0 ఇస్ ద డజంట్ బిలాంగ్స్ టు 1 4 5 7. క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందా, కాలేదు. రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ 4 చేస్తున్నాను. అండర్ అడిషన్ మాడ్లో 6 ప్రకారంగా 0 వస్తుంది. ఈ 0 డజంట్ బిలాంగ్స్ టు 1 2 3 4. సో కాబట్టి ఇది అవుతుందా మన క్లోజర్ ప్రాపర్టీ, కాదు. మరి అయ్యేటువంటిది ఏంటిదండి, ఆప్షన్ 2 మాత్రమే. ఇదే మనకి ఏమి ఇచ్చిండు, మాడులో 15 మల్టిప్లికేషన్ మాడులో 15 అంటే u15 ఇచ్చిండని అర్థం. ఇది u15 లో ఎలిమెంట్స్ ఏమొస్తాయి, 1 4 7 13 వస్తాయి. అండర్ మల్టిప్లికేషన్ మాడ్లో ఇట్ ఈస్ ద యూనిటరీ గ్రూప్ ఇచ్చాడండి. మీరు చూసిందాడే గుర్తుపట్టాలి. 1 4 7 13 ఈస్ ద జీసీడీ ఈస్ ద 15 తోనే 1 అవుతుంది. మల్టిప్లికేషన్ మాడ్లో 15 పరంగా అవే మనకేమవుతాయి. ఓ కాదు కాదు, ఇంకేమొస్తుంది ఎలిమెంట్ 15 అంటే ఇంకొక 14 కూడా రావాలి. 13, 14 అవుతే u15 అవుతుంది. అక్కడ 14 ఇవ్వలేదు కాబట్టి ఇది u15. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. u15 లో 1 4 7 అవి కూడా వస్తున్నాయి కాబట్టి ఇది u15 కాదు మనకి ఇచ్చినటువంటిది. సో అది గమనించాల్సినటువంటి. సో క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది అండర్ మల్టిప్లికేషన్ పరంగా. నెక్స్ట్ ఫైండ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ ఏమి ఇచ్చాడు, g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే 5 15 25 35. ఈ గ్రూప్ అనేది మల్టిప్లికేషన్ మాడ్లో 40 ప్రకారంగా ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ వాట్ అని అంటున్నాడు. ఐడెంటిటీ ఎలిమెంట్ ప్రాపర్టీ ఏంటండి, ఏ అండర్ మల్టిప్లికేషన్ మాడ్లో 40 ఈజ్ ద ఈ చేస్తే మనకేం రావాలండి, ఏనే రావాలి. ఎనీ ఎలిమెంట్ అండి, ఏదైనా తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ నేను ఏమనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ పరక ఈ వాల్యూ 5 అనుకుంటున్నాను. ఏ వాల్యూ ఏదైనా తీసుకోండి, ఏ వాల్యూ కూడా 5 తీసుకోండి. గ్రూప్ లో నష్టం ఏముంది. సో 40 ఇట్ ఈస్ ద 5 5 5 ద 25. ఇది ఏం కావాలి మనకు, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ వాల్యూ 5 కావాలి. నాట్ ఈక్వల్ టు 5 అంటే నాట్ ఈక్వల్ టు ఈ, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో నెక్స్ట్ ఈ వాల్యూ ఈజ్ ద 15 తీసుకోండి, ఆప్షన్ బి. సో ఏ వాల్యూ ఈజ్ ద ఏం ఫిక్స్డ్ తీసుకోండి, 5 తీసుకోండి, నష్టం ఏముంది. సో ఇక్కడ 5 మల్టిప్లికేషన్ మాడ్లో 40 15 5 15 జా ఇస్ ద ఏమవుతుందండి 75 అంటే ఇట్ ఈస్ ద 35 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఈ. 75 ని 40 తో భాగిస్తే 35 వస్తుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ 15 రావట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్.
నెక్స్ట్ ఆప్షన్ సి ఈ వాల్యూ ఇస్ ద 25 తీసుకోండి. సో 5 మల్టిప్లికేషన్ మాడ్లో 40 15 చేస్తే మనకి ఏమవుతుంది 25 ఎంత వస్తుందండి 125 ఇస్ ద 40తో భాగిస్తే 5 వస్తుంది మనకి, అంతేనా? 5 వస్తుంది. 5 అంటే ఏమవుతుందండి మనకి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏ అండి, ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఏ, ఏ అంటే ఇక్కడ 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద ఏ వాల్యూకి సరిపోయింది కదండి, ఏ స్టార్ ఈజ్ ద ఈ సరిపోయింది కాబట్టి ఇట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి 25 అవుతుంది. 35 కూడా చెక్ చేయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 35 అనుకోండి, ఏ మల్టిప్లికేషన్ మాడ్లో 40 ఈ చేయండి. ఇక్కడ ఈ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం 35 అంటే ఏ వాల్యూ 5 తీసుకోండి, 5 మల్టిప్లికేషన్ మాడ్లో 35 చేయండి. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5 అని వస్తుంది. మనకు 5 రాదు అంటే ఏ రాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి 25 ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. అందుకే ఐడెంటిటీ ఎలిమెంట్ నాట్ ఏ యూనిక్ అండి, ఎప్పుడు 1 రావాలి 0 రావాలని లేదండి. అంటే అడిషన్ మాడ్లో క్యాజువల్ మల్టిప్లికేషన్ పరంగా 1 అవుతుంది, యూజువల్ మల్టిప్లికేషన్ పరంగా 1 ఐడెంటిటీ ఎలిమెంట్, యూజువల్ అడిషన్ పరంగా 0. కానీ బైనరీ ఆపరేషన్ చేంజ్ అవుతే ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా చేంజ్ అవుతుంది అనడానికి ఇది ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇట్ ఇస్ ద. నెక్స్ట్ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇన్వర్స్ ఆఫ్ ద 13 యొక్క ఇన్వర్స్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎందు లోపల అంటే U14 లోపల, యూనిటరీ గ్రూప్ 14 లోపల 13 ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. U14 లో ఎలిమెంట్స్ ఏముంటాయి, 14 తోనే GCD 1 అయ్యేది, 1 2 కాదు 3 అవుతుంది, 4 కాదు 5 GCD 1 అవుతుంది 14 తోన, 6 కాదు 7 కాదు 8 కాదు 9 GCD 1 అవుతుంది, 10 కాదు 11 అవుతుంది, 12 కాదు 13 అవుతుంది. సో ఈ ఎలిమెంట్స్ వస్తాయి మల్టిప్లికేషన్ మాడ్లో 14 పరంగా, ఈ ఎలిమెంట్స్ యూనిటరీ గ్రూప్ లో వస్తాయి. 13 ఇన్వర్స్ ఏం రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి యూనిటరీ గ్రూప్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ ద 1 అవుతుంది. సో కాబట్టి మనకేం కావాలి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ మల్టిప్లికేషన్ మాడ్లో 14 బి వాల్యూ చేస్తే మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే 1 రావాలి. ఇక్కడ ఏ అంటే ఏం తీసుకున్నాం, ఏ ఇన్వర్స్ 13 కాబట్టి మనకు 13 ఎలిమెంట్ యొక్క ఇన్వర్సే బి అనుకుందాం, దట్ ఈస్ ద బి ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. సో బి వాల్యూ ఏం తీసుకుంటే వస్తుంది మీరు చూసుకోండి, నేను బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 13 వస్తుంది. ఆప్షన్ ఏ తీసుకోండి, 13 మల్టిప్లికేషన్ మాడ్లో 14 1 ఈజ్ ద 13 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఎలిమెంట్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాను. సేమ్ కూడా బి తీసుకోండి, ఇక్కడ 13 మల్టిప్లికేషన్ మాడ్లో 14 3 తీసుకోండి 39 వస్తుంది. 39 అంటే 28 పోతుంది, 28 పోతే ఇది ఏమవుతుంది మనకు బి వాల్యూ 1 వాల్యూ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 13 మల్టిప్లికేషన్ మాడ్లో 14 5 తీసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. 13 5 చేయండి 65 14 తోనే భాగిస్తే మనకు రిమైండర్ 1 రాదు. సో 13 ఆప్షన్ డి తీసుకోండి, 13 మల్టిప్లికేషన్ మాడ్లో 14 13 చేయండి 169 ని మనం 13 తోన డివైడ్ చేయండి 168 పోతుంది, రిమైండర్ 1 మిగులుతుంది కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ 1 వస్తుంది, ఈ వస్తుంది కాబట్టి 13 ఇన్వర్స్ ఏమవుతుందండి మనకు 13 అనేటువంటిది మనకు అక్కడ వస్తుంది. ఇన్వర్స్ ఆఫ్ 13 ఏమవుతుందండి 13 అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద 13. ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ద సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఆర్డర్ ఎంత 8 అవుతుంది. సైక్లిక్ గ్రూప్ ఆర్డర్ 8 అంటండి, వేర్ G is cyclic. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అంటే 5 of n, 5 of n అంటే 5 of 8 అంటే 5 of 2 cube. 2 cube ఏమని రాయొచ్చండి, 2 cube మైనస్ క్యూబ్ లో ఒకటి తీసేయండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 cube మైనస్ 2 square, ఇట్ ఈస్ 8 మైనస్ 4 ఈస్ ద 4. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అండి 4 అవుతుంది, రైట్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ ఇస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ n, ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n అండ్ ఇన్ ఏ గ్రూప్ G k is a positive integer, find the order of a power k. a power k యొక్క ఆర్డర్ is equal, మన క్లియర్ గా గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఎంత అన్నాడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే k is a positive integer అని అన్నాడు. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆర్డర్ ఆఫ్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఆర్డర్ ఆఫ్ ఏ బై GCD ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఏ కామా ఆర్డర్ ఆఫ్ G అవుతుందండి. ఆర్డర్ ఆఫ్ G అంటే ఇక్కడ k వాల్యూ అండి, సో సారీ ఇక్కడ ఏముందండి k ఉంది కాబట్టి k.
సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఎంత n బై జీసీడీ ఆఫ్ n కామా k. అక్కడ k అని ఇచ్చాడు కాబట్టి k ఇస్ ద పాజిటివ్ ఇంటీజర్, k ఇస్ ద బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని అర్థం. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ k ఏమవుతుంది n బై జీసీడీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ k. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ ఎలిమెంట్స్ ఈస్ their product is the LCM and GCD. అలా చేస్తే కూడా మనకు వేరే దాంట్లో LCM లో ఇస్తే కూడా మార్చొచ్చు మనం. సో అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్ క్వశ్చన్ ఇది తీరం ఎగ్జామినేషన్ లో మనకు తీరం సెమిస్టర్. సో నెక్స్ట్ d is the positive integer. చూడండి d is the positive integer of n అంటే divisor, d is the divisor of n and find the number of elements of order t cyclic group of order t అని అంటున్నాడు. Number of elements in cyclic group. Number of elements of order d in cyclic group of order n is equal to phi of d. ఫార్ములా అండి డైరెక్ట్ గా, అంతకు మించి వేరే ఏం లేదు. phi of d, phi of d అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ phi of d is the right answer. డైరెక్ట్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆల్ఫా ఇచ్చారు ఇక్కడ చూడండి ఆల్ఫా ఇస్ ద 1 3 2 7 5 4 5 6 8 అని మెన్షన్ చేశాడు. అట్ ఇస్ ద ఐడెంటిటీ. బీటా ఇచ్చాడు, మనకేమిచ్చాడు 1 2 3 7 6 4 8 5 అని ఇచ్చాడు. మనకు అడిగింది ఏంటిది ఆల్ఫా సర్కిల్ బి. ఆల్ఫా సర్కిల్ బి మీన్స్ నథింగ్ బట్ ఆల్ఫా ఇంటూ బీటా, నథింగ్ బట్ ఆల్ఫా బీటా చేయమని చెప్తున్నాడు. సో ప్రొడక్ట్ చేయమని చెప్తున్నాడు. ఆల్ఫాని మార్చుకోండి, నార్మల్ గా మార్చండి మీరు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏముందండి 1 3 2 7 4 5 6 అని ఇచ్చాడండి. నార్మల్ గా మల్టిప్లై చేయండి. ఫస్ట్ దాంట్లో మనకి ఎక్కడ ఉందండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందండి ఇక్కడ 1 2 3 7 ఇస్ ద డిఫరెంట్, అక్కడ 4 6 8 ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మీరు రెండింటిని నార్మల్ గా మార్చుకొని ప్రొడక్ట్ లో మార్చండి. లేదా ఇవన్నీ కూడా డిస్జాయింట్ ఏం చేయండి జాయింట్ లోకి మార్చండి. జాయింట్ లోకి మార్చిన తర్వాత మళ్ళీ ఏం చేయండి మామూలుగా పర్మిటేషన్ లోకి మార్చండి. 1 3 ఏమని రాస్తారు 1 2 3 4 5 మొత్తం మామూలుగా నార్మల్ గా మార్చేసేయండి. మార్చేసిన తర్వాత మీరు చూసుకో, ఓకేనండి. మీరు చేయండి, ప్రాబ్లం వస్తుంది, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడ, కాబట్టి నేను చేయట్లేదు ఈ ప్రాబ్లం, టైం టేకింగ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ద పర్మిటేషన్ అన్నాడు కాబట్టి వెరీ సింపుల్. ఇక్కడ చూడండి 1 2 3 నెక్స్ట్ ఇక్కడ 1 4 5 ఇవి జాయింట్ ఉన్నాయండి. ఏం జాయింట్ ఉన్నాయండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 1 కాబట్టి డిస్జాయింట్ గా మార్చాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను అనుకో. ఇక్కడ ఏముందండి 6 నుంచి ఏడిపోయిందండి 8 పోయింది. ఇక్కడ చూడండి 8 నుంచి ఏడిపోయిందండి 8కే పోయింది. ఇక్కడ మళ్ళీ 8 నుంచి ఏడిపోయిందండి 8కే పోయింది. సో కాబట్టి 6 నుంచి డైరెక్ట్ ఏడిపోతుంది 8 పోతుంది. నెక్స్ట్ 8 ఎండ్ అయింది కాబట్టి 8 నుంచి ఏడిపోయిందండి ఇక్కడ 6 పోయింది. ఇక్కడ 6 నుంచి 6కే, ఇక్కడ 6 నుంచి 6కే అంటే 6ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 1 నుంచి చూడండి 1 నుంచి ఏడిపోయిందండి ఇక్కడ 4 పోయింది. దీంట్లో 1 నుంచి 4 పోయింది. ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ దీంట్లో చూడండి 4 నుంచి ఏడిపోయింది 4కే అంటే 1 నుంచి 4కి. 4 ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ 4 నుంచి ఏడిపోయింది 5 పోయింది. 4 నుంచి ఏడిపోయిందండి 5 పోయింది. ఇక్కడ 5 నుంచి ఏడిపోయిందండి 5కే పోయింది. నెక్స్ట్ ఇక్కడ 5 ఎండ్ అయింది కాబట్టి 5 నుంచి ఏడికొచ్చిందండి 1కి వచ్చింది. ఇక్కడ 1 నుంచి ఏడిపోయిందండి 2 పోయింది అంటే 5 నుంచి ఏడిపోయింది ఫైనల్లీ 2 పోయింది. ఇక్కడ 2 నుంచి 2కేనండి. ఈ దాంట్లో 2 నుంచి ఏడిపోయిందండి 3 పోయింది. 3 పోయింది. 2 నుంచి 3 పోయింది. 3 ఎండ్ 3 నుంచి ఇక్కడ ఏడిపోయిందండి 3కే పోయింది. ఇక్కడ 3 నుంచి ఏడికొచ్చిందండి 1 అంటే 3 నుంచి 1కి వస్తుంది కాబట్టి క్లోజ్ చేయండి. సో ఇవి డిస్జాయింట్ కదండి, రెండిట్లో జాయింట్ లేదు. సో ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది LCM ఆఫ్ 6 8 లెంత్ ఇస్ ద 2 1 2 3 1 4 5 2 3 LCM ఎంత, అది సైక్లిక్ పర్మిటేషన్ ఆఫ్ లెంత్ ఎంత 5 అవుతుంది. దేర్ LCM ఇస్ ద 10. సో ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ ఎంత అండి 10 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఆల్రెడీ తెలుసు ఈ మెథడ్స్ అన్ని కూడా. ఆల్టర్నేటివ్ గ్రూప్ ఆర్డర్ ఏమవుతుందండి n ఫ్యాక్టోరియల్ బై 2 డైరెక్ట్ గా వస్తుందండి మనకి. అక్కడ ఏమవుతుంది అంటున్నాడు Q is the rational numbers under addition group అని అంటున్నాడు. Q star is the non-zero rational numbers అని అంటున్నాడు. అంటే Q minus 0 set under multiplication. It is also group అవుతే find the
నెంబర్ ఆఫ్ ఐసోమార్ఫిజమ్స్ Q అండ్ Q స్టార్ అని అంటున్నాడు. ఆన్ టు ఐసోమార్ఫిజం. ఫస్ట్ Q ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు Q స్టార్ అని అంటున్నామండి. ఎందుకు? బికాస్ 0 ఈజ్ ద బిలాంగ్స్ టు ద Q అవుతుంది. 0 డజంట్ బిలాంగ్స్ టు ద Q స్టార్ అవుతుంది. ఐసోమార్ఫిజమ్స్ ఎన్ని ఉన్నాయి? ఆన్ టు ఐసోమార్ఫిజమ్స్ అన్నాడు. ఆన్ టు ఐసోమార్ఫిజమ్స్ Q టు Q స్టార్ అనేది మనకి ఎన్ని ఉంటాయండి? మనకు ఆన్ టు ఐసోమార్ఫిజమ్స్ అనేవి లేవు. ఎందుకు లేవు? పోనీ మీరు ఐసోమార్ఫిజం అయినా కూడా ఆన్ టు ఐసోమార్ఫిజం కాదు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది Q తీసుకుందాం అనుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దాం? Q స్టార్ తీసుకుందాం. ఇక్కడ ఐసోమార్ఫిజమ్స్ ఉంటాయా అని అంటే Q స్టార్ లో 0 ఉండదండి. 0 ఉండదు. ఇక్కడ 0 ఉండదు. ఇక్కడ 0 ఉంటుంది. కానీ 0 యొక్క మ్యాపింగ్ అనేది ఇక్కడ 0 యొక్క మ్యాపింగ్ ఇక్కడ 0 ఉండదు. ఇక్కడ 0 ఉండదు అని అంటే మిగతా అన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఆన్ టు ఉంటాయా అంటే ఇన్వర్టబుల్ ఎలిమెంట్స్ ఉంటాయా అంటే ఉండవు. ఇక్కడ 0కి ఏమైనా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా అండి? ఉండదు. మరి ఆన్ టు హోమోమార్ఫిజమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఆన్ టు ఐసోమార్ఫిజమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉండవు. ముందు హోమోమార్ఫిజమ్సే ఉండవు. ఐసోమార్ఫిజమ్స్ ఏమవుతాయి? Q ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు Q స్టార్. కాబట్టి ఆన్ టు ఐసోమార్ఫిజమ్స్ అనేవి ఉండవు. నాట్ ఆన్ టు ఐసోమార్ఫిజమ్స్. సో 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఎవరీ ఇంటీజర్ ద కేలీ హెమిల్టన్ థీరం స్టేట్మెంట్ ఏంటిదండి? వాట్ ఈస్ ద కేలీస్ థీరం? every finite group is isomorphic to some permutation group. ఎక్కడ ఉందండి? every group is isomorphic to some permutation group. ఇట్ ఈస్ ద కేలీస్ థీరం స్టేట్మెంట్. డైరెక్ట్ అదే అడిగాడు. నెక్స్ట్ చూడండి, U13 లో మనకి ఏం అడిగాడు? ఇక్కడ H ఇచ్చాడు 1,15 అని. ఇక్కడ G is the U32 ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్ అంటే ఆర్డర్ ఆఫ్ G ఏమవుతుందండి? 5 of 32. We know that. ఆర్డర్ ఆఫ్ H ఏమవుతుందండి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2. 5 of 32 ఏమని రాయొచ్చండి? 32 ఏమని రాయొచ్చండి? 2 power 5 అని రాయొచ్చు. అంటే 5 of 2 power 5. It is nothing but 2 power 5 minus 2 power 4. 32 minus 16. It is nothing but 16. So index of H నే మనం ఏమంటాము? నెంబర్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్, డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ అండ్ రైట్ కోసెట్స్. ఆర్డర్ ఆఫ్ G బై ఆర్డర్ ఆఫ్ H. ఆర్డర్ ఆఫ్ G ఎంతండి? ఇట్ ఈస్ 16. ఆర్డర్ ఆఫ్ H ఎంత? 2. సో నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ రైట్ కోసెట్స్ ఎన్ని వస్తాయండి? 8 వస్తాయి. సో దిస్ ఇస్ ద 8 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, G is a group of order. It is the 75. H is the group. H అనేటువంటిది సబ్ గ్రూప్ ఆఫ్ G అండ్ K ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. రెండు కూడా సబ్ గ్రూప్ అవుతాయి. ఈ రెండింటి యొక్క గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఎంత అంటున్నాడు? G is a group of order 75. H, K with the 2 subgroups of G of order 25. అంటే ఆర్డర్ ఆఫ్ H is equal to ఆర్డర్ ఆఫ్ K is equal to 25 అని అంటున్నాడు. దెన్ ద ఆర్డర్ ఆఫ్ H ఇంటర్సెక్షన్ K అని అంటున్నాడు. ఎంత అని అంటున్నాడు? H ఇంటర్సెక్షన్ K. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, H అనేది ఫైనైట్ గ్రూప్, H సబ్సెట్ ఆఫ్ G అవుతుందంటే ఫైనైట్ గ్రూప్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ H is the divides the order of G అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్డర్ ఆఫ్ K is the divides the order of G అవుతుంది బై లెగ్రాంజెస్ థీరం. వి నో దట్. సో కాబట్టి లెగ్రాంజెస్ థీరం ప్రకారంగా మనకి ఏమవుతుంది? 25 divides the order of G అవుతుంది. యాజ్ వెల్ యాజ్ 25 divides the order of G అవుతుంది. 75 ని డివైడ్ చేస్తుంది పక్కా, షూర్, దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో ఆర్డర్ ఆఫ్ ద H ఇంటర్సెక్షన్ K is also divides the order of G. సో రెండిట్లో ఉన్నటువంటిది ఏంటిదండి? రెండిట్లో కామన్ గా ఉన్నది ఏంటిదండి? 25. 25 is the divides the order of G. ఆర్డర్ ఆఫ్ G అంటే 75 ని డివైడ్ చేస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ H ఇంటర్సెక్షన్ K ఏమవుతుందండి? 100% 25 అవుతుంది. రైట్ ఆన్సర్, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ద ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద బూలియన్ రింగ్. బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమవుతుందండి? 2 అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్వర్టబుల్ ఎలిమెంట్స్ ఇన్ ద బూలియన్ రింగ్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమేమి అవుతాయి అని అంటే ఓన్లీ ఇక్కడ బూలియన్ రింగ్ అంటే ఇదే కదండి, ఏ బిలాంగ్ ఇస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఏమవుతుందండి? ఆల్వేస్ 2 అని చెప్పా. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, Z2 క్రాస్ Zm క్రాస్ Zn క్రాస్ Z
పి ఏదైనా జెడ్పిఆర్ జెడ్ఆర్ ఇలా ఇచ్చాడు అనుకోండి, దీని క్యాస్ట్రిక్ కావాలనుకోండి, సిహెచ్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ ఎంఎన్పి అని చేయండి మీరు సింపుల్. సో క్యాస్ట్రిక్ ఆఫ్ దేన్ని అడిగాడు, Z2 క్రాస్ Z4 క్రాస్ Z6 అన్నాడు, దీని క్యాస్ట్రిక్ అడిగాడు. కాబట్టి ఏం చేయాలి, ఎల్సిఎం ఆఫ్ 2 4 6 చేయండి. 2 4 6 ఎల్సిఎం ఎంత అండి, 12. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, 12 is the right answer. 12 is the right answer. The number of units in the residue class modulo 12 అన్నాడు. యూనిట్స్ మాట్లాడుతున్నాడు అంటే Z12 లోపల యూనిట్స్ మాట్లాడుతున్నాడు. యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ ద 5 of 12. 5 of 12 అంటే ఎంత వస్తుందండి, 4 into 3 అంటే 5 of 2 square into 3 అని రాయొచ్చు. అంటే 2 square ఏమని రాయొచ్చు, 2 square minus 2 into 2 minus 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 into 4. ఇదేమవుతుందండి, సో ఇలా చెప్పలేం కదా మనం ఇక్కడ. సో యూనిట్స్ ఏమని చెప్పొచ్చండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, Z12 లో యూనిట్స్ ఏమేమి వస్తాయండి, Z12 అంటే ఏమవుతుందండి, 0 1 2 3 4 5 అప్ టు సో ఆన్ 11. సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ Zn లోపల GCD ఆఫ్ A, N is equal to 1 అవుతే then A is unit in Zn. ఇది గుర్తుపెట్టుకో, A is unit in Zn. 12 తోన GCD 1 అయ్యేటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయండి, 1 అవుతుంది, 5 అవుతుంది, 7 అవుతుంది, 11 అవుతుంది, ఇవే అవుతాయి, వేరేవి ఏమీ కావు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతేకాని మిగతా ఏవి కావు. 3 కాదు కదా, ఇక్కడ చూడండి 3 ఎందుకు కాదు సార్ అంటే, ఇక్కడ చూడండి GCD ఆఫ్ 3, 12 ఎంత అండి, 3 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏముంది మనకు, 3 ఉంది, కాబట్టి రాంగ్ ఆప్షన్, దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ ఏముంది, 12 తోనే ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇట్ ఈస్ ఆల్సో 3 ఉంది ఇక్కడ, సో రాంగ్ ఆప్షన్. ఇట్ ఈస్ ఆల్సో 3 ఉంది, GCD 1 కాదు, కాబట్టి రాంగ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ మీ. సో F is 1 1 homomorphism R2 R star, then kernel of F is, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1 1 అయింది అనుకోండి, చూడండి F is R2 R homomorphism is 1 1 అయింది అనుకోండి, if and only if kernel F is always 0 అండి, అంటే డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ ఈజ్ 0 అవుతుంది. కెర్నల్ F is very very important theorem, this is the. సో కెర్నల్ F ఏమవుతుందండి, 0 అవుతుంది 1 1 హోమోమార్ఫిజం అవుతే. సో విచ్ ఆఫ్ ద లీనియర్లీ డిపెండెంట్ అన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈస్ ద లీనియర్లీ డిపెండెంట్ అంటున్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ సెట్ లీనియర్లీ డిపెండెంట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏ సెట్ అయినా 0 వెక్టార్ ని కలిగి ఉంటే ఆ సెట్ ఈజ్ ఆల్వేస్ ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది 0 వెక్టార్ ని కలిగి ఉంటే. మిగతా అన్ని వెక్టార్స్ ని ఇలా తీసుకోండి, v1 v2 v3 అని తీసుకోండి మ్యాట్రిక్స్ ఏని. సో దాని డిటర్మినెంట్ ఏ చేయండి, నాట్ ఈక్వల్ టు 0 వస్తే Li అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే LD, లేకపోతే ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. ర్యాంక్ 3 వచ్చింది అనుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏ 3 వెక్టార్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అయింది అనుకోండి, Li అవుతుంది సెట్ అనేది, లేకపోతే కాదు. సో అలా మీరు చెక్ చేసుకుంటే ఆ 3 కూడా ఎలా అవుతుంది. లాస్ట్ లో సింపుల్ ఏంటంటే 0 వెక్టార్ కలిగి ఉంది అనుకోండి ఒక సెట్, ఆల్వేస్ లీనియర్లీ డిపెండెంట్, అంతే అండి. డైరెక్ట్ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఈజ్ ఏ క్లియర్ అండి.